హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ ఇంగ్లీష్ యూ. నేనైతే ఎల్పియూ స్టూడెంట్ని. సో నేను ఎల్పీ గురించి ఏ వీడియో చేద్దామా అనుకునేటప్పుడు గర్ల్స్ హాస్టల్ టూర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే మీరు కనుక ఎల్పీలో జాయిన్ అవ్వాలనుకుంటే, హాస్టల్స్లో ఉండాలనుకుంటే మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. హాస్టల్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి అని చెప్పి. సో ఐ ఫెల్ట్ లైక్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి. గర్ల్స్ హాస్టల్ అనేవి ఇక్కడ ఎల్పీలో అయితే 1, 2, 3, 4 అండ్ 5, 6 అనేది ఇంకో దగ్గర ఉంటుంది. 1, 2, 3, 4 అనేది ఈ ప్లేస్లో కనెక్టెడ్ హాస్టల్స్. ఇంకో హాస్టల్ కూడా ఉందనుకుంటా, అది అపార్ట్మెంట్ ఆపోజిట్. నాకు ఆ హాస్టల్ గురించి అంతగా ఐడియా లేదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను ఈ 4 హాస్టల్స్లోనే ఉన్నాను. నేనైతే ఫస్ట్ ఇయర్లో GH2లో అయితే ఉన్నాను. నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు అయితే నాకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ లేదు. వాళ్ళు ఏ హాస్టల్ ఇచ్చారో ఆ హాస్టల్లోనే ఉన్నాను. కానీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసి మనం ఇష్టమైన హాస్టల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే 4 సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నా BBA బ్లాక్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో నేనైతే ఈ హాస్టల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఏమేమి చూడొచ్చు అంటే, హాస్టల్లో మనకి బేసిక్స్ ఎమ్యూనిటీస్ ఏముంటాయి, లైక్ హాస్టల్లో సెక్యూరిటీ ఉంటుందా ఉండదా, లైక్ క్యాంటీన్స్ అండ్ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ లైక్ మోర్ మీరు వీడియో వెళ్తున్న కొద్దీ మీరు తెలుసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ అయితే మనం 4 హాస్టల్స్ని అయితే చూద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే GH1 ఎంట్రన్స్. సైడ్ మెట్లుంటాయి, అక్కడ టక్ షాప్ అండ్ క్యాంటీన్ అయితే ఉంటుంది. అంటే అదొక చిన్న డిపార్ట్మెంట్ స్టోర్ లాగా. క్యాంటీన్లో మీకు ఫుడ్ అన్నీ దొరుకుతాయి. అక్కడ నుంచి సైడ్కి వెళ్ళి కొంచెం స్ట్రైట్ వెళ్తే GH1 హాస్టల్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం అన్ని హాస్టల్స్లో సేమ్ అమ్యూనిటీసే ఉంటాయి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే కిచెనెట్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. నేను మ్యాక్సిమం అయితే ఇక్కడే తింటాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బయటకు వద్దాం. బయటకు వస్తే మనకి ఇది GH1 ఎంట్రన్స్ అండ్ పక్కనే GH2 అనేది కూడా ఉంటుంది. అది GH2 ఎంట్రన్స్. ఈ రెండింటికి మధ్యలో అయితే కొంచెం పార్క్ ఏరియాలా ఉంటుంది, సిట్టింగ్ ఏరియా అండ్ ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. ఎవరైనా వర్కౌట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది ప్లే గ్రౌండ్ ఏరియా. ఇక్కడ బాస్కెట్బాల్ అండ్ అదర్ ఏ గేమ్స్ అయినా సరే మీరు ఆడుకోవచ్చు ఆర్ వాకింగ్ అయినా చేసుకోవచ్చు. ఇది GH3 లాండ్రీ ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ కూడా పార్క్ అనేది ఉంటుంది. అండ్ ఒకసారి మనం GH3లో ఏమున్నాయో చూసేద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఒక క్యాంటీన్ ఉంటుంది. మేము ఉన్నప్పుడైతే అది బాగానే వర్క్ చేసేది. ఇప్పుడైతే రెనోవేషన్ చేస్తున్నారు. అండ్ సైడ్లో అయితే ఒక బ్యూటీ పార్లర్ అండ్ ఇంకో టక్ షాప్ అనేది ఉంటుంది. టక్ షాప్లో మీకు స్టూడెంట్స్కి కావాల్సిన స్నాక్స్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ అయితే దొరుకుతుంది. ఇది GH3 ఎంట్రన్స్ అనమాట. అక్కడ టంగ్స్టల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఇలా అయితే వెళ్ళాలి. కాకపోతే ఇది కనెక్షన్ ఉండడం వల్ల ఇలా ఉన్నాం కదా, GH3 నుంచి మనం GH4 కూడా వెళ్ళొచ్చు. ఆ కనెక్షన్ కూడా ఉంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇది GH3 రూట్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తాం, GH4 కూడా కనిపిస్తుంది. లైక్ కనిపించడమే కాదు, అక్కడికి వెళ్ళొచ్చు కూడా. GH4 అయితే మా హాస్టల్. సో మా హాస్టల్లో ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ న్యూస్ పేపర్ అయితే ప్లేస్ చేస్తారు. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజుకి అయితే మారుస్తూ ఉంటారు. ఇక్కడ మనం న్యూస్ పేపర్ అయితే చూడొచ్చు. అండ్ ఇవి సిట్టింగ్ అండ్ వెయిటింగ్ ఏరియా లాగా. అండ్ ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ అయినా, ఫెస్టివల్ అయినా సరే వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా న్యూ ఇయర్ అయ్యింది కదా, సో న్యూ ఇయర్ డెకరేషన్ అయితే ఉంది. అండ్ అది వార్డెన్ ఆఫీస్. సో ఇది మా హాస్టల్లో లిఫ్ట్. మొత్తం 7 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. అన్ని ఫ్లోర్స్కి యాక్సెప్ట్ ఉంది ఎక్సెప్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి తప్ప. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే టీవీ రూమ్. ఇది టీవీ రూమ్. ప్రజెంట్లో అయితే క్లోజ్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమైనా మీటింగ్స్ అయినా, ఏమైనా హాస్టల్లో కాంటెస్ట్ అయినా ఇక్కడైతే కండక్ట్ చేస్తారు. సో ఇదైతే మా హాస్టల్లో స్టడీ రూమ్. సో లోపల ఎవరో ఉన్నట్టున్నారు. సో ఇదైతే స్టడీ రూమ్. బేసిక్గా చైర్స్ అండ్ ఇది ఉంటుంది. రూమ్లో ఎవరికైనా చదువుకోవాలని లైక్ డిస్టర్బెన్స్గా ఉంటే ఇక్కడికి వచ్చి కూడా చదువుకోవచ్చు. ఇది నోటీస్ బోర్డ్. ఇక్కడ ప్రజెంట్ హాస్టల్లో ఏమైనా ఈవెంట్స్ అవుతున్నా అవన్నీ అయితే ఇక్కడైతే మనకు తెలుస్తుంది.
అండ్ ఇవన్నీ మా కాలేజ్ అచీవ్మెంట్స్. నీరజ్ చోప్రా కూడా మా కాలేజ్ వారే. అండ్ ఆల్సో ఎల్పియు నుంచి లాస్ట్ టైం ఒలింపిక్స్కి అయితే చాలామంది అయితే వెళ్ళారు. దానికి సంబంధించిన స్టిక్కర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ అనదర్ థింగ్, మా హాస్టల్లో అయితే నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో డ్రగ్స్ ఏవి ఎలా లేవు, అన్నీ రెస్ట్రిక్టెడ్. సో ఇది కూడా ఇక్కడ నోట్స్ బోర్డులో అయితే స్టిక్ అయితే చేశారు. మా హాస్టల్స్లో స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లంలో వచ్చినా సరే అది వెంటనే రిజాల్వ్ అవుతూ ఉంటుంది. వార్డెన్స్ అయితే మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు ఉంటారు. మధ్యలో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి సెక్యూరిటీ మ్యామ్ అయితే మనకి 24 అవర్స్ ఉంటారు గేట్ దగ్గర. మ్యామ్కి చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు, ఏదైనా సరే వితిన్ మినిట్స్లో అయితే రిజాల్వ్ అయిపోద్ది. ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్నా సరే యూని హాస్పిటల్ ఇక్కడ చాలా దగ్గర, మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, విచ్ ఈస్ వెరీ గుడ్. ఏదైనా సరే చాలా క్విక్గా రియాక్ట్ అవుతారు. అండ్ హాస్టల్లో కూడా ఏమైనా డ్యామేజ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఆర్ఎంఎస్ అనేది ఉంటుంది. అది ఈరోజు పెడితే రేపు కల్లా రిజాల్వ్ అవుతూ ఉంటుంది. ఏమైనా ఎలక్ట్రీషియన్ వర్క్స్ కానీ ఆర్ వాష్రూమ్స్ ఏమైనా వాటర్ లీకేజ్ ఏమున్నా సరే మనం ఆర్ఎంఎస్ అయితే పెట్టాలి. సో అది మనం ఆర్ఎంఎస్ పెడితే మన ఇష్యూ అనేది వీళ్ళకి రీచ్ అవుతుంది, అది వాళ్ళు రిజాల్వ్ చేస్తూ ఉంటారు. హాస్టల్స్లో అయితే మ్యాక్సిమం ఎవ్రీ ఫ్లోర్కి వాటర్ కూలర్స్ అయితే ఉంటాయి. సమ్మర్లో అయితే కోల్డ్ వాటర్, వింటర్లో నార్మల్ వాటర్ అయితే వస్తాయి. ఇదైతే శానిటరీ నాప్కిన్ డిస్పోజర్. ఈ ఫెసిలిటీ కూడా మా హాస్టల్లో అయితే అవైలబుల్గా ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో ఏ గుడ్ ఐడియా ఇన్ ఫీమేల్ హాస్టల్స్, ఎందుకంటే చాలా హాస్టల్స్లో ఇది ఉండదు. అండ్ హైజీన్ పరంగా కూడా ఇట్ విల్ బి రియల్లీ ఏ గుడ్ థింగ్ ఇన్ ఎవ్రీ హాస్టల్స్ ఇఫ్ దే ఇన్సెట్ సచ్ మెషీన్స్. అదనమాట గర్ల్స్ హాస్టల్ ముచ్చట్లు. ఇంకా మీకు ఎల్పియూ మీద ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.